నమస్కారం. తెలంగాణలో సైన్స్ గ్రాడ్యుయేట్ల కోసం ఒక పెద్ద కెరీర్ అవకాశం వచ్చింది. ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే TSLPRB స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది సైన్స్ స్టూడెంట్స్కి నిజంగా ఒక మంచి న్యూస్. అవును, మొత్తం 60 ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో 60 కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూస్తే చాలా డీటెయిల్డ్గా, కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే దాన్ని చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ గైడ్లా మార్చి ఇక్కడ మనం చూద్దాం. సరే, ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? ఈ మొత్తం 60 పోస్టులను 4 కేటగిరీలుగా విడగొట్టారు: సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఇంకా ల్యాబొరేటరీ అటెండెంట్. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇలా చాలా రకాల సబ్జెక్టులు కవర్ అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటో చూద్దాం. ముఖ్యంగా 2 విషయాలు: ఏజ్ ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. బేసిక్గా ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 34 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. గవర్నమెంట్ ఒక 12 ఏళ్ల రిలాక్సేషన్ ఇచ్చింది. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అందరికీ అప్పర్ ఏజ్ లిమిట్ 46 ఏళ్ల వరకు ఉంటుంది. అంతేకాదు, కొన్ని కేటగిరీలకు అదనపు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే SC, ST, BC, EWS కేటగిరీల వారికి మరో 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్కి వాళ్ల సర్వీస్ పీరియడ్తో పాటు 3 ఏళ్లు, ఇలా కొన్ని ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల విషయానికొస్తే సంబంధిత సబ్జెక్ట్లో MSc లేదా MTech చేసి ఉండాలి. అందులో కూడా మినిమం 65% మార్కులొచ్చి ఉండాలి. ఇక సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు కూడా మాస్టర్స్ డిగ్రీయే కావాలి. కానీ ఇక్కడ మార్కుల పర్సెంటేజ్ కొంచెం తక్కువ, అంటే మినిమం 60% ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేది ల్యాబొరేటరీ టెక్నీషియన్. దీనికి BSc లేదా సంబంధిత సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ చాలు. ఫైనల్గా ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టుకి ఇంటర్మీడియట్లో MPC లేదా BPC గ్రూప్ తీసుకుని ఉండాలి. ఓకే, అర్హతలు ఉన్నాయనిపిస్తే చాలా మంచిది. ఇక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అంటే అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. అవేంటంటే ఒక వర్కింగ్ మొబైల్ నంబర్, అదే మీ యూజర్ ఐడి అవుతుంది, పాస్పోర్ట్ ఫోటో, సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టుకోవాలి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ, అంటే SSC నుండి PG వరకు, స్టడీ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ముందుగానే దగ్గర పెట్టుకుంటే ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇది పోస్టును బట్టి, కేటగిరీని బట్టి మారుతుంది. ఇక్కడ చూడండి, జనరల్ కేటగిరీకి తెలంగాణ SC, ST అభ్యర్థులకు ఫీజులో తేడా ఉంది. ఇంకో విషయం, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వేరువేరు సబ్జెక్టుల్లో ఉన్న పోస్టులకు అప్లై చేయాలనుకుంటే ప్రతి పోస్టుకు విడివిడిగా ఫీజు కట్టాల్సుంటుంది. ఇక ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూస్తే చాలా సింపుల్. మొత్తం 6 స్టెప్స్. ఫస్ట్, TSLPRB వెబ్సైట్లో మొబైల్ నంబర్తో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత పోస్టులు సెలెక్ట్ చేసుకోవాలి, ఫీజు కట్టాలి, అప్లికేషన్ ఫామ్ జాగ్రత్తగా నింపాలి. ఫైనల్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అంతా ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయడమే. ఆ తర్వాత అప్లికేషన్ PDFని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు చూడండి, ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. నోటిఫికేషన్లో కూడా స్పష్టంగా చెప్పారు, అభ్యర్థి ఒకసారి దరఖాస్తు ఫారాన్ని సమర్పించిన తర్వాత ఎటువంటి మార్పులు చేయడం సాధ్యం కాదు. అంటే ఒక్కసారి సబ్మిట్ బటన్ నొక్కాక మళ్ళీ వెనక్కి రాలేం. అందుకే ప్రతి డీటెయిల్ను 2-3 సార్లు చెక్ చేసుకున్నాకే ఫైనల్ సబ్మిట్ చేయండి. సరే, అప్లికేషన్ ప్రాసెస్ చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అంటే సెలక్షన్ ప్రాసెస్. అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇది చాలా యునిక్గా 2 స్టేజ్లలో ఉంటుంది. సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగాలంటే మనకు ఎగ్జామ్ గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ సెలక్షన్ కేవలం ఎగ్జామ్ మార్కుల మీద ఆధారపడి ఉండదు. నిజానికి దానికంటే వేరేదానికి ఎక్కువ వెయిటేజ్ ఉంది. అదేంటో చూద్దామా? చూసారా, ఇదే అసలైన విషయం. మొత్తం 100 మార్కుల్లో ఏకంగా 70 మార్కులు, అంటే 70% వెయిటేజ్ అకాడమిక్స్కే ఇచ్చారు. ఇక రాత పరీక్షకు కేవలం 30% వెయిటేజ్ మాత్రమే. ఇది చాలా పెద్ద గేమ్ చేంజర్. మరి ఈ 70 మార్కులు ఎలా లెక్కిస్తారు? ఇక్కడ చూడండి, మీ 10వ తరగతి మార్కుల నుండి మొదలుపెట్టి ఇంటర్, డిగ్రీ, PG ఇలా అన్నింటికీ వెయిటేజ్ ఉంది. PGకి అత్యధికంగా 25 మార్కులు కేటాయించారు. అంతేకాదు, MPhil లేదా PhD ఉంటే మరో 10 మార్కులు, FSLలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే 5 మార్కులు, ఇలా అన్నీ కలుపుతారు.
సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే, ముందు అప్లై చేసిన వాళ్ల అకాడమిక్ మార్కులను బట్టి ఒక షార్ట్ లిస్ట్ తీస్తారు. ఖాళీలకు 1:5 రేషియోలో, అంటే ఒక పోస్టుకు 5గురిని రాత పరీక్షకు పిలుస్తారు. ఫైనల్ సెలెక్షన్ అనేది ఈ 70 అకాడమిక్ మార్కులు ఇంకా 30 ఎగ్జామ్ మార్కులు రెండూ కలిపి వచ్చిన టోటల్ స్కోర్ ఆధారంగా ఉంటుంది. రైట్. ఇప్పటివరకు మనం ఎలిజిబిలిటీ, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ విధానం అన్నీ చూశాం. ఇక ఫైనల్గా కొన్ని ముఖ్యమైన తేదీలు, ఇంకా ఈ నోటిఫికేషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో చూసి ముగిద్దాం. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నవంబర్ 27 ఉదయం 8 గంటలకు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అయిపోతాయి. అంటే టైం చాలా తక్కువుంది, దాదాపు 3 వారాలు మాత్రమే. సో అస్సలు ఆలస్యం చేయొద్దు. సో ఈ మొత్తం నోటిఫికేషన్ సారాంశం ఒక్కటే, అదేంటంటే ఈ ఉద్యోగాలకు అకాడమిక్ పర్ఫార్మెన్సే కీలకం. అంటే చదువులో మంచి మార్కులు సాధించిన వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇప్పుడు మార్గమైతే స్పష్టంగా ఉంది. మరి ఫోరెన్సిక్ సైన్స్లో కెరీర్ అనేది తర్వాతి అడుగు అవుతుందా? ఇన్నాళ్ల అకాడమిక్ కష్టాన్ని ఒక ప్రభుత్వ ఉద్యోగంగా, ప్రజాసేవగా మార్చుకోవడానికి ఇది నిజంగా ఒక మంచి అవకాశం.